మంత్రి పొంగులేటి అడ్డాలో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కారు దుమ్ము రేపింది. పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా జనం పట్టం కట్టారు. రాజేశ్వరపురంలో 367 ఓట్ల మెజారిటీతో గులాబీ పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి దండ రంగయ్య విజయటంకం మోగించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, చెప్పండి, మరి రాజేశ్వరపురంలో 367 ఓట్ల మెజారిటీతో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయడంగా మోగించినట్టుగా సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాంబా? అమూల్య, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అప్రతికమైనటువంటి విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాలలో అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఖమ్మం రూరల్ మండలం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు సంబంధించినటువంటి అప్డేట్స్, అట్లాగే విజయాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా ఇప్పటికే రూరల్ మండలంలో దాదాపు 10 పైగా గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అట్లాగే తిరుమలాయపాలెంలో కూడా 8 చోట్లకు పైగా బీఆర్ఎస్ విజయం సాధించింది. నేలకొండపల్లి మండలంలో దగ్గర 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి దూసుకుపోతుంది. కూసుమంచి మండలంలో కూడా ఇప్పటివరకు వెలువడినటువంటి అనేక ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోనే కాదు, అటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముదిగొండ మండలంలోనూ బీఆర్ఎస్ సిపిఎం కూటమి హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు 15 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడితే 11 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థులు విజయం సాధించారు. 2 చోట్ల బీఆర్ఎస్ నేరుగా పోటీ చేసినటువంటి చోట్ల సిపిఎం బలపరిస్తే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మొత్తం సిపిఎం బీఆర్ఎస్ కూటమి 13 మంది అభ్యర్థులు విజయం సాధిస్తే ఒక చోట ఒక స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకటే సర్పంచ్ స్థానానికి పరిమితమైపోయినటువంటి పరిస్థితి ముదిగొండ మండలంలో ఉంది. ముదిగొండ మండలంలో సిపిఎం బీఆర్ఎస్ కూటమికి ప్రజలు మద్దతు పలికారు. అఖండమైనటువంటి విజయాన్ని కట్టబెట్టారు. 15 గ్రామ పంచాయతీలను ప్రకటించారు. ఇంకొక కొన్ని గ్రామ పంచాయతీలు, దాదాపు 10 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ అప్డేట్స్ రావాల్సి ఉంది. ముదిగొండ మండల కేంద్రంలో కూడా బీఆర్ఎస్ సిపిఎం కూటమి అప్రహేతుకంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు 700 పైచిలకు మెజార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దాంతోపాటు మేజర్ గ్రామ పంచాయతీ కొండపల్లిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం దిశగా సాగుతుండగా చెప్తున్నారు. ఇప్పటికే వెలువడినటి వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో కూడా మొత్తం 12 వార్డులు ఉంటే 8 వార్డుల్లో సిపిఎం బీఆర్ఎస్ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అందులో 4 వార్డులు సిపిఎం అభ్యర్థులు ఉంటే 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే మొదలుపెట్టారు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు 3400 ఓట్లకు పైన ఇక్కడ పోల్ అయినటువంటి పరిస్థితి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గానికి ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం మండలాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ దాదాపు 15కు పైగా పంచాయతీలను గెలుచుకుంది. దమ్మపేటలో 4 గ్రామ పంచాయతీలు, ములకలపల్లిలో 5 గ్రామ పంచాయతీలు, అశ్వరావుపేటలో 5 గ్రామ పంచాయతీలు, ములకలపల్లిలో 3 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. అన్నపరెడ్డిపల్లి అట్లాగే చంద్రకొండ మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే కనుక ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయ డంకా మోగించింది. మొదటి దఫా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే కూడా రెండో దఫాలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అత్యధికంగా ఆదరించినట్లు కనపడుతుంది. 2 చోట్ల 2 మంత్రులకు ఇది ఒక షాక్ లాగా తగిలింది. అటు జారే ఆదినారాయణ ఎవరైతే అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ కూడా షాక్ తగిలినటువంటి రిజల్ట్స్ వస్తుండగా కనపడుతుంది. ఓవరాల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 60% పైగా స్థానాలలో సిపిఎం బీఆర్ఎస్ కూటమి విజయం దిశగా సాగుతుంది. ప్రస్తుతం సాధించినటువంటి విజయాలు కూడా అవే దిశగా కనపడుతున్నాయి. ఇక ఆర్మీ రవిని వేధించి తీవ్రమైనటువంటి నిర్బంధాలకు గురి చేసినటువంటి ఆర్మీ రవి కూడా గెలుపు పట్టాడు. 133 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. రాజేశ్వరపురంలో 12 వార్డులుంటే
బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులలో విజయం సాధించి సర్పంచ్ కూడా దాదాపు 300 పైచిలకు ఓట్లతోని రాయచూరుపురాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే ముజ్జుగూడెంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీద అక్రమమైన కేసు పెట్టి అకారణమైనటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దాడి చేసినట్టుగా ఒక చిత్రీకరణ చేసి అక్కడ కేసు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ప్రజలు తిరస్కరించి 10 వార్డులు ఉంటే 9 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. అక్కడ సర్పంచ్ను కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం దిశగా సాగుతూ ఉన్నారు. అట్లాగే కుసుమంచి మండలం రాజుపేటలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారో ఆయన స్వగ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు వెలువడుతున్నటువంటి ఖమ్మం జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు జరిగితే 5 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఒక విజయడంక కనపడుతుంది. ఒక కామెపల్లి మండలానికి సంబంధించినటువంటి విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తుంది. హోరాహోరీగా అక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే కనుక ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ గతంతో పోలిస్తే గత మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో వచ్చినటువంటి ఫలితాల కంటే కూడా రెండో విడతలో భారీ విజయాలు, భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. సిపిఎం కూటమితో కలిసి విజయం దిశగా సాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సిపిఎం బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల పొత్తు కొనసాగింది. అనేక చోట్ల కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అక్కడ కూడా మంచి ఫలితాలు రాబడుతుంది. ఇక గార్ల బయ్యారం మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా మహబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గార్ల బయ్యారం 2 మండలాలలో ఇప్పటివరకు బయ్యారం మండలంలో అత్యధికమైనటువంటి స్థానాలు వెలువడినటువంటి నేపథ్యంలో దాదాపు 6 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ సొంతంగా కైవసం చేసుకుంది. మరొక 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి గెలుపొందినట్టుగా కూడా అక్కడ నుంచి అధికారికంగా వెలువడినటువంటి సమాచారం ఉంది. గార్ల మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. ఓవరాల్గా 11 మొదటి విడతతో పోలిస్తే డిసెంబర్ 14 రెండో విడతకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఒక ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను బీఆర్ఎస్ నమోదు చేయడంతో ఇద్దరు మంత్రులు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకు ప్రమాద గంటికలు మోగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అట్లాగే ముదిగొండ మండలం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచు సిపిఎం బీఆర్ఎస్ కూటమి బద్దలు కొట్టింది. ఇప్పటికే 15 ప్రకటిస్తే 13 చోట్ల బీఆర్ఎస్ సిపిఎం కూటమి విజయం సాధిస్తే ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఒక గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు అమూల్య. మొత్తంగా ఇంకా ట్రెండ్స్ రావాల్సి ఉంది. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. రాత్రి 11-12 గంటల వరకు కూడా ఈ ఫలితాల ప్రకటనలు వస్తూనే ఉంటాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబా.